శివాయ గురువే నమః. జ్ఞానక్షం యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. చంద్రునికి సంబంధించినటువంటి ఒక ప్రేమ వశీకరణ తంత్రం గురించి నేను మీకు ఈరోజు చెప్పబోతున్నాను. ఇది ఎవరికి పనిచేస్తుంది అని అంటే కనుక, ప్రేమ అనేటువంటిది విపరీతంగా మీ పట్ల ఉన్న అది వాళ్ళు మీకు ఎక్స్ప్రెస్ చేయలేనటువంటి విధంగా ఉన్నారనుకోండి, అటువంటి వాళ్ళకి ఇది పనిచేస్తుంది. అలాగే మూడవ వ్యక్తుల వలన కానీ, కుటుంబ రీత్యా పరిస్థితుల వలన కానీ, లేకపోతే థర్డ్ పర్సన్స్ ఎంటర్ అవ్వడం, చెప్పుడు మాట్లాడినటువంటి విని ప్రేమ తగ్గిపోయి వాళ్ళు మీకు దూరం అయిపోవటం, అలాగే భార్య అయితే భర్త కోసమో, లేకపోతే భర్త అయితే భార్య కోసమో, అలాగే ప్రేమించినటువంటి వ్యక్తి కోసమో, ఇటువంటి వాళ్ళందరూ కూడా చెయ్యొచ్చు. అయితే గుర్తుపెట్టుకోండి, వన్ సైడ్ లవ్ అనేటువంటి వాటికి జరగదు. అంటే గతంలో మీరు ఇష్టపడి ప్రేమ అవన్నీ కూడా ఉండి, ఇప్పుడు అవన్నీ కూడా దూరం అయిపోయాయి, మీరు కోల్పోయారు అన్నటువంటి వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది. అంతే తప్ప కేవలం హాయ్ బాయ్ వరకే ఉన్నాము, కానీ మీ యొక్క మనసులో అయితే ప్రేమ అనేటువంటిది ఉంది, కోరిక అనేటువంటిది ఉంది, ఇప్పుడు వాళ్ళు రావాలి అంటే అట్లాంటివి అయితే జరగవు. కేవలము విపరీతంగా అన్యోన్యతగా ఉన్నారు, భార్యాభర్తలు కావచ్చు, ప్రేమికులు కావచ్చు. ఇలాగ ఉన్నటువంటి మీ యొక్క రిలేషన్లో హఠాత్తుగా మనిషిలో మార్పులు రావటం, ప్రేమ తగ్గిపోవటం, దూరం అయిపోవటం, దూరంగా వెళ్ళిపోవటం, చెప్పుడు మాటలు విని కానీ, థర్డ్ పర్సన్స్ వలన కానీ, ఇట్లాంటి పరిస్థితులన్నీ కూడా ఎదుర్కొన్నట్లయితే కనుక, ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నటువంటి ఈ యొక్క ప్రక్రియ వలన వాళ్ళ యొక్క మనసుపై ప్రభావం అనేటువంటిది చూపించి, ఆ యొక్క గొడవలు కానీ, ఆ యొక్క మనస్పర్ధలు కానీ, లేకపోతే థర్డ్ పర్సన్స్ వల్ల వచ్చినటువంటి డిస్టర్బెన్సెస్ కానీ, చెప్పుడు మాటలు విని వచ్చినటువంటి డిస్టర్బెన్సెస్ కానీ అవన్నీ కూడా తొలగిపోయి, మళ్ళీ కూడా మీ పట్ల ప్రేమ అనేటువంటిది వాళ్ళ యొక్క మనసులో చిగురిస్తుంది అనమాట. కాబట్టి మీ పట్ల మళ్ళీ తిరిగి వాళ్ళు ఆకర్షణ అవ్వటం అనేటువంటి జరుగుతుంది, మీ పట్ల అభిమానం కలగటం అనేటువంటి జరుగుతుంది. సుమారుగా ఈ యొక్క ప్రక్రియని మీరు వరుసగా 7 రోజుల పాటు చెయ్యాలి. ఈ విధంగా 7 రోజుల పాటు చేసినట్లయితే మీకు ఫలితం అనేటువంటిది మీరు మొదలు పెట్టినటువంటి రోజు నుంచి 7 రోజులు లేదా 21 రోజులు కూడా పట్టేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఫలితం రావడానికి. ఎవరి యొక్క పరిస్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. అలాగే మీరు యొక్క పరిహారాన్ని ఆచరించేటప్పుడు మీరు పెట్టినటువంటి శ్రద్ధ, మీరు చూపించినటువంటి నమ్మకము, వాటి బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. మరి ఎలా చేసుకోవాలండి ఇది అని అంటే కనుక చెప్తున్నాను వినండి. ఏదైనా సరే ముఖ్యంగా ఒక సోమవారం నాడు కానీ, లేదా ఒక శుక్రవారం నాడు కానీ రాత్రి సమయంలో ఈ యొక్క ప్రక్రియ అనేటువంటిది చెయ్యాలి. అయితే ఆ యొక్క రాత్రి సమయము ఎన్ని గంటలకండి అని అంటే కనుక, రాత్రి 8:30 నుంచి 10:30 మధ్యలో మీరు ఈ యొక్క ప్రక్రియ అనేటువంటిది చేసుకోవచ్చు. ఈ యొక్క సమయంలో రాత్రి 8:30 నుంచి 10:30 సమయంలో మీరు ఎప్పుడైనా సరే ఈ యొక్క ప్రక్రియ అనేటువంటి చెయ్యొచ్చు. అయితే రాత్రి మాత్రమే చెయ్యాలి, మళ్ళీ ఉదయం చేసుకోవచ్చు, ఎలా చేసుకోవచ్చు అని దయచేసి అడగద్దు. నేను కనిపెట్టినవి కావివి, చెప్పినటువంటి విధంగా మనం ఆచరిస్తేనే ఫలితాలు అనేటువంటివి వస్తాయి. అయితే రాత్రి యొక్క సమయంలో మీరు ఏం చెయ్యాలి, సోమవారం కానీ శుక్రవారం నాడు కానీ ఎప్పుడు మొదలు పెట్టాలో అది మీరు నిర్ణయించుకోండి. ఆ విధంగా ఆ యొక్క రోజున తలస్నానం చేయాలి. మొదటి రోజు మాత్రమే చెయ్యొచ్చు, మిగతా రోజులు మామూలుగా స్నానం చేసి మీరు కూర్చోవచ్చు. తలస్నానం చక్కగా చేసి ఏకాంతంగా ఉన్నటువంటి గదిలో కానీ, లేక మీ యొక్క పూజా మందిరంలో కానీ చక్కగా మీరు కూర్చోండి. ఖచ్చితంగా మీ దగ్గర ఒక వెండి పాత్ర అనేటువంటిది ఉండాలి. అంటే ఒక చిన్న వెండి గ్లాసు ఉన్నా వాడుకోవచ్చు, వెండి బౌల్ కానీ, లేకపోతే వెండి ప్లేట్ కానీ ఏదైనా ఉంటే మీరు వాడుకోవచ్చు. వెండిదే ఉండాలి, చంద్రుడికి సంబంధించినది కాబట్టి. అయితే ఈ విధంగా వెండి తీసుకొని అందులో ఒక కనీసం 3-4 చుక్కలు గంగాజలము వాడాలి. 3-4 చుక్కలు గంగాజలం వెయ్యాలి. మీ దగ్గర ఉంటే వాడుకోవచ్చు, లేదంటే పూజా సామాగ్రి షాపుల్లో మనకి లభిస్తూ ఉంటాయి కాబట్టి మీరు కొనుక్కొని తెచ్చుకోవచ్చు. ఒక 3-4 చుక్కలు గంగాజలం వేసి అప్పుడు దాన్ని నిండగా మళ్ళీ మామూలు సాధారణమైనటువంటి నీరుతో దాన్ని నింపేసేయండి. ఒక చిటికెడు పసుపు ఆ నీళ్ళలో వేసి ఒక 4 తులసి ఆకులు అనేటువంటివి అందులో వేయండి. ఇప్పుడు అందులో వేసినటువంటి 4 తులసి ఆకులు కాకుండా మీరు కూడా ఇంకొక 4 తులసాకులు కోసిపోయి తెచ్చుకోవాలన్నమాట. సాయం సంధ్య వేళ తులసిని ముట్టుకోవడం కానీ, ఆకులు తెంపడం కానీ మహాపాపం కాబట్టి మీరు వెలుతురు ఉన్నప్పుడే ఆకులు అనేటువంటివి తుంచి చక్కగా జాగ్రత్తగా ఉంచుకోండి, రాత్రి సమయానికి అది వాడుకోవడానికి. అర్థమైందా? సాయంత్రం 6 దాటిన తర్వాత నుంచి ఎట్టి పరిస్థితుల్లోని తులసిని తుంచడం అనేటువంటిది మహాపాపం కాబట్టి వెలుతురు ఉన్నప్పుడే 5 లోపే మీరు ఆ యొక్క ఆకులన్నింటిని తుంచి జాగ్రత్తగా భద్రపరచుకోండి, రాత్రి వాడుకోండి.
అయితే ఈ విధంగా ఇప్పుడు ఈ యొక్క పాత్రలోని చిటికెడు పసుపు అలాగే 4 తులసాకులు వేశారు. ఇప్పుడు ఇంకా కూడా మనకి పక్కన ఇంకో 4 తులసాకులు కూడా ఉంటాయి. వాటితో ఏం చేయాలి, ఎలా వాడాలి చెప్తాను. వీటికన్నా ముందు ఇప్పుడు ఈ యొక్క పాత్ర అనేటువంటిది ఏర్పరచుకున్నారు కదా, వెండి పాత్ర. అందులో ఒక 4 చుక్కలు కనీసం గంగాజలము, దాని తర్వాత నీరు, అందులో పసుపు, 4 తులసాకులు. దీని పక్కన చంద్రునికి సంబంధించినటువంటి చంద్రుని యంత్రం అనేటువంటిది ఉండాలి. ఇప్పుడు చంద్రుడి యంత్రం అనేటువంటిది లేనటువంటి వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, దీనికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, మీ అంతటి మీరే ఒక తెల్లటి కాగితం అనేటువంటిది తీసుకుని చంద్రుడి యొక్క చిహ్నము అంటే చంద్రబింబాన్ని దాని మీద గీయండి, పర్వాలేదు. లేదు అనంటే మీకు గూగుల్లోనైనా సరే చంద్రుడి యొక్క ఫొటోస్ అనేటువంటివి లభిస్తూ ఉంటాయి కదా, అంటే చంద్రబింబము దేవత మనిషి యొక్క రూపము, మనిషి యొక్క ఆకారమైనటువంటి ఫోటోలు తీసుకోకండి. చంద్రబింబమే, చంద్రుడు ఏ విధంగా అయితే ఉంటాడో చంద్రబింబం ఉంటుంది కదా, అది మీరు నెట్ షాపులకి వెళ్ళి ఆ యొక్క జిరాక్స్ అయినా కూడా తీసుకొని రావచ్చు, అది పెట్టుకోవచ్చు. లేదు అంటే తెల్లటి కాగితం తీసుకొని మీరే చంద్రబింబం అనేటువంటిది తీసుకోవచ్చు యంత్రం లేనప్పుడు. అయితే ఈ విధంగా యంత్రం కానీ లేకపోతే ఆ విధంగా చంద్రుడి యొక్క బింబం ఒక తెల్లటి కాగితం మీద కానీ ఏర్పరచుకొని మీరు చక్కగా దాన్ని పాత్ర పక్కన పెట్టుకోండి. పెట్టుకుని తెల్లటి పుష్పాలు అంటే నందివర్ధనం కానీ ఇట్లాంటివి మల్లె పువ్వులు కానీ తెల్లటి పుష్పాలు ఒక 4 పుష్పాలు ఆ యొక్క చంద్రబింబం మీద కూడా వెయ్యండి. కాగితము లేదా యంత్రము దాని మీద మీరు బింబం వేసుకున్నారు కదా, మీరే మీ అంతటి మీరే పెన్నుతో గీసుకోవచ్చు అనమాట. ఆ యొక్క కాగితం మీద యంత్రం లేనప్పుడు ఏమీ పర్వాలేదు. ఆ యొక్క చంద్రుడికి నమస్కారం చేసుకోండి చక్కగా భక్తితో, శ్రద్ధతో, నమ్మకంతో. దాని మీద ఒక 4 పుష్పాలు వేయండి, ఒక చిటికెడు పసుపు వేయండి, నమస్కారం చేసుకోండి. ఇప్పుడు దాని పక్కన ఇప్పుడు మనం ఈ యొక్క సమర్పించినటువంటి ఈ యొక్క వెండి పాత్ర, గంగాజలము, పసుపు, ఈ యొక్క 4 తులసాకులు అనేటువంటివి ఉంటాయి ఆ పాత్రలో. అర్థమైంది కదా. ఇప్పుడు మీరు కట్టికమైనటువంటి నేల మీద కూర్చోకండి. ఏదైనా కూడా ఒక ఆసనం అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి. ఒక ఆసనం అనేటువంటిది వేసుకుని చక్కగా కూర్చోవాలి. అంటే ఒక పీట కానీ చాప కానీ ఏదైనా కూడా కిందన వేసుకొని కూర్చోండి. కూర్చున్న తర్వాత ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క సాధన చేయటానికి మీరు ప్రతిరోజు కూడా తెల్లని వస్త్రాలే కట్టుకోవాలి. అది పురుషుడైనా స్త్రీ అయినా వైట్ కలర్ క్లోత్స్, తెల్లటి బట్టలే కట్టుకొని కూర్చొని చెయ్యండి. అంటే అన్ని కూడా చంద్రుడికి ప్రీతికరమైనటువంటివి. చంద్రుడికి ప్రీతికరమైనటువంటి లోహం ఏమిటి? వెండి. అందుకు ఈ యొక్క వెండి పాత్ర అనేటువంటి తీసుకున్నాం. చంద్రుడికి ఇష్టమైనటువంటి రంగు ఏమిటి? తెలుపు. అందుకని తెలుపు తీసుకున్నాం. తులసాకులే ఎందుకు వాడుతున్నాము? ప్రేమకి, ఆకర్షణానికి, విపరీతమైనటువంటి ఆప్యాయతకి, ప్రేమకి ప్రతిరూపము తులసి. అందుకని ఈ యొక్క తులసి అనేటువంటిది వాడుతున్నాం. అలా ప్రతిదానికి ఒక కారణం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఇప్పుడు మీరు కూర్చున్నారు కదా, కూర్చున్న తర్వాత శుద్ధమైనటువంటి ఆవు నేతితో దీపం అనేటువంటిది వెలిగించాలి. శుద్ధమైనటువంటి ఆవు నేతితో దీపం అనేటువంటిది వెలిగించి ఇప్పుడు ఆ యొక్క చంద్ర భగవానుడికి చక్కగా నమస్కారం చేసుకుని, ఆ అవతల వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ యొక్క ప్రేమికుడు కావచ్చు, ప్రియురాలు కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, వాళ్ళ యొక్క మనసు అనేటువంటిది చక్కగా మారాలి. మీ పట్ల ఆకర్షణ ఏర్పడాలి, అభిమానం ఏర్పడాలి, వాళ్ళ యొక్క మనస్సును మార్చు అని చెప్పి నమస్కారం చేసుకోండి. చంద్రుడు ఏం చేస్తాడు? ప్రతి ఒక్క జీవితాల్లోని మన యొక్క మనస్సుని మారుస్తాడు అనమాట. మానసికంగా ఎవరైనా కూడా ప్రశాంతతగా లేరు, మానసికమైనటువంటి ఆందోళన, మానసికమైన ఒత్తిడికి గురవుతున్నారంటే వాళ్ళ యొక్క జాతకంలో చంద్రుడు సరిగ్గా లేడు, ఇబ్బందికరమైన స్థానంలో ఉన్నాడు అని అర్థం. చంద్రుడు చాలా అద్భుతంగా చక్కగా ఉన్నట్లయితే కనుక వీళ్ళకి మానసికమైన ప్రశాంతత ఉంటుంది, రిలేషన్షిప్స్ అనేటువంటివి నిలబడతాయి, ప్రేమ ఆప్యాయతలు అనేటువంటివి నిలబడతాయి. ఇటువంటివి ఏమీ పరిస్థితులు లేనటువంటి వాళ్ళు ఎవరికి కూడా వాళ్ళ యొక్క జాతకంలో చంద్రుడు సరిగ్గా లేడని అర్థం. కాబట్టి మనస్సుకి ప్రతిరూపమైనటువంటి యొక్క చంద్ర భగవానుడు నమస్కారం చేసుకుని వాళ్ళ యొక్క మనస్సు అనేటువంటిది మార్చు స్వామి అని చెప్పి నమస్కారం చేసుకుని మీ యొక్క కుడి చేతి పిడికెళ్ళలో ఇంకో 4 తులసాకులు పక్కన తెచ్చిపెట్టుకుని అన్నాను కదా, నీళ్ళలో వేసినవి కాకుండా మీ యొక్క కుడి చేతుల్లో ఆ యొక్క 4 తులసాకులు కూడా చక్కగా చేతిలో పట్టుకుని నేను చెప్పబోయేటువంటి యొక్క చంద్రుడి యొక్క మంత్రాన్ని 108 సార్లు జపం చేయాలి. ఈ యొక్క ఎడమ చేతితో మీరు ఆ జపమాలను తిప్పుకోవచ్చు లెక్క పెట్టుకోవడానికి, లేదా వేళ్లతోనే లెక్క పెట్టుకోవచ్చు, లేకపోతే లెక్క పెట్టుకోవడానికి ఏదైనా కూడా వాడుకోవచ్చు. అయితే 108 సార్లు ఈ యొక్క మంత్ర జపం అనేటువంటిది చెయ్యాలన్నమాట, ఆ యొక్క చంద్ర భగవానుడి యొక్క మంత్రము. ఈ విధంగా మీరు 108 సార్లు మంత్ర జపాన్ని మీరు చేస్తున్నంతసేపు కూడా ఆ అవతల వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ యొక్క ప్రేమికుడు కావచ్చు, ప్రియురాలు కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, వాళ్ళని మానసికంగా మీరు గుర్తు తెచ్చుకొని తలుచుకుని ఊహించుకుంటూ ఉండాలన్నమాట మంత్ర జపం చేస్తున్నప్పటికీ కూడా. అర్థమైందా? ఎందుకంటే మంత్రంలో వాళ్ళ యొక్క పేరు చెప్పాల్సినటువంటి అవసరం అనేటువంటిది లేదు, రాదు.
కాబట్టి ఆ అవసరం అనేటువంటిది లేదు ఈ యొక్క ప్రక్రియకి. ఆ మంత్ర జపము చేస్తున్నప్పుడు మీరు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో, మంత్ర జపము చేస్తున్నప్పుడు మీరు ఎవరినైతే తలుచుకుంటున్నారో, మంత్ర జపం చేస్తున్నప్పుడు మీరు ఎవరినైతే ఊహించుకొని చూస్తున్నారో వాళ్ళ యొక్క మనసు అనేటువంటిది మారి వాళ్ళ యొక్క మనసులో మీ పట్ల ప్రేమ అనేటువంటి చిగురించి మీకు ఆకర్షితులు అవటం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఒకవేళ అది ఈ యొక్క ప్రక్రియ కాస్త కఠినంగా ఉంది, చేత కానటువంటి వాళ్ళు ఏం చెయ్యాలి, వాళ్ళ యొక్క పార్ట్నర్ అంటే భార్య అయినా భర్త అయినా ప్రియుడైనా ప్రియురాలైనా వాళ్ళ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అట్టి తెచ్చిపెట్టుకుని మీ యొక్క ఎదురుగుండా చక్కగా ఏదో ఒక విధంగా నిలబడేటువంటి విధంగా దాన్ని చక్కగా మీ ముందర పెట్టుకుని ఆ ఫోటోని చూస్తూ మీరు ఈ యొక్క 108 సార్లు మంత్ర జపం అనేటువంటిది చెయ్యొచ్చు. ఎప్పుడు ఇలా మానసికంగా ఊహించుకొని తలుచుకోవడం కష్టం అవుతున్నప్పుడు ఆ యొక్క ఫోటో అనేటువంటి చూస్తూ కూడా ఈ యొక్క 108 సార్లు మంత్ర జపం అనేటువంటి చెయ్యొచ్చు. అయితే 108 సార్లు మంత్ర జపం పూర్తి అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ చంద్ర భగవానుడికి చక్కగా నమస్కారం చేసుకుని మీ యొక్క కోరిక చెప్పుకోండి. వాళ్ళ యొక్క మనస్సు అనేటువంటిది మారాలి, మీ పట్ల ప్రేమ ఆకర్షణ అనేటువంటిది కలగాలి, ఇలా మళ్ళీ నాకు చేరువయ్యేలా చెయ్యి, వాళ్ళ యొక్క మనసులో నా పట్ల ప్రేమ అనేటువంటి చిగురించేటట్టు చెయ్యి అని చెప్పి నమస్కారం చేసుకుని మీ చేతిలో 4 తులసాకులు ఉంటాయి కదా, ఇప్పుడు యొక్క వెండి పాత్రలోని చిటికెడు పసుపు, తులసాకులు, గంగాజలం నీళ్లతో ఉన్న పాత్ర ఉంది కదా, ఆ యొక్క పాత్రలోనే మీ యొక్క చేతిలో ఉన్నటువంటి 4 తులసాకులు కూడా వేసేయండి. వేసేసి అప్పుడు మీరు లేచిపోయి మీ యొక్క నిత్యమైనటువంటి పని చేసుకోవచ్చు. అది అదే విధంగానే వదిలేసేయాలి. ఇప్పుడు ఏ సమయానికైతే మీరు మొదలు పెట్టారో ఆ యొక్క సమయానికే వరుసగా 7 రోజుల పాటు అదే విధంగానే మీరు చెయ్యాలి. అయితే ఈ విధమైనటువంటి పాత్రలో ఈ యొక్క వేసినటువంటి ద్రవ్యాలు అనేటువంటివి ఉన్నాయి కదా, ఇప్పుడు మరుసటి రోజు రాత్రి మీరు మళ్ళీ ఇప్పుడు కొనసాగించాలి చెయ్యాలి అని అనుకున్నప్పుడు మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ గంగాజలము నీళ్లు ఉండాలి, అలాగే అందులో వేయడానికి 4 తులసాకులు, మళ్ళీ కూడా మీరు మంత్రించడానికి ఒక 4 తులసాకులు, ఇవన్నీ కూడా తెచ్చి పెట్టుకోవాలి. అయితే యంత్రం కానీ లేకపోతే తెల్ల కాగితం మీద కానీ మీరు చంద్రబింబాన్ని వేశారు కదా, అదైతే ప్రతిరోజు కూడా మీరు అదే వాడుకోవచ్చు. దాన్ని ఏమి కూడా ఎక్కడికి కూడా పారవేయాల్సిందో లేకపోతే వదిలేయాల్సిందో ఏమీ కూడా లేదు. ఆ చంద్రబింబము మీరు కాగితం మీద గీసుకున్నటువంటిది కానీ లేకపోతే యంత్రం కానీ మీరు అదే విధంగానే దాన్ని వట్టి పెట్టుకోవచ్చు. ఈ పాత్రతో పెట్టుకున్నటువంటి యొక్క పదార్థాలు ఈ యొక్క నీళ్లు మాత్రమే ఏదైనా కూడా చెట్టు మొదలలో మీరు పారవేసేయచ్చు. మరుసటి రోజు రాత్రి వరకు ఉంచండి. మరుసటి రోజు రాత్రి మీరు మొదలు పెట్టే ముందు ఈ యొక్క పాత్రలో ఉన్నటువంటి ద్రవ్యం అంతా కూడా ఏదైనా చెట్టు మొదల్లో పారవేసి అప్పుడు ఖాళీ పాత్ర తెచ్చి పెట్టుకుని ఇప్పుడు మళ్ళీ దీంట్లోకి 4 గంగాజలపు చొక్కలు, మళ్ళీ నీళ్లు, చిటికెడ పసుపు, 4 తులసాకులు వేయండి. మళ్ళీ ఇంకో ఫ్రెష్ 4 తులసాకులు ఏమో మంత్రించడానికి తెచ్చి పెట్టుకుని ఉండి ఇంకా యథావిధిగా మళ్ళీ ఇదే ప్రక్రియను మీరు కొనసాగించాలి. అర్థమైంది కదా? ఈ విధంగా వరుసగా 7 రోజుల పాటు చెయ్యాలి. ఇంతకు మించి ఏమీ కూడా నియమ నిష్టలు పాటించాల్సినటువంటి అవసరమైతే లేదు. కానీ 7 రోజుల పాటు కూడా ఎక్కువగా మాంసాహారము, మద్యపానము, ధూమపానము ఇటువంటివన్నీ కూడా స్వీకరించడం అనేటువంటిది మానివేసి చేస్తే ఇంకా కూడా మంచి అద్భుతమైనటువంటి త్వరగా వచ్చేటువంటి విధంగా ఆ యొక్క ఫలితం అనేటువంటిది ఉంటుంది, ఆ యొక్క పవర్ అనేటువంటిది ఉంటుంది. అయితే దీనికి ఉపయోగించాల్సినటువంటి మంత్రం తెలియజేస్తున్నాను, వినండి. ఓం శ్రం శ్రీం శ్రోం చంద్రాయ వశ్యం కురు స్వాహ. ఓం శ్రం శ్రీం శ్రోం చంద్రాయ వశ్యం కురు స్వాహ. ఇది ఆ యొక్క మంత్రము. విన్నారు కదా? కేవలం ధర్మబద్ధంగా మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. అందరూ కూడా ఆచరించి ఫలితాలు అనేటువంటిది పొందొచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.